సరేనా? శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం, హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం, హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం, హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర శ్రవణ నక్షత్రం, తర్వాత ఆదిత్యగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ శ్రవణ నక్షత్రం కలవు వెంకటనాయక, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో బ్రహ్మశ్రీ ఏపీఎన్ నారాయణ శర్మ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రానికి శ్రౌతయాగాలు ధర్మగిరి వేద పాఠశాలలో ఏర్పాటు చేస్తే ఆ శ్రవణ నక్షత్రేష్టి చేయించే భాగ్యం కలిగింది. అలాగే 2 చింతల కృష్ణయాజులు గారు ఆ దంపతులు ఆ శ్రౌతయాగాలు చేసేవారు. అలాగే బ్రహ్మీభూతులు రామ్మూర్తి ఘనపాఠి గారు, తర్వాత బ్రహ్మీభూతులు చంద్రశేఖర్ ఘనపాఠి గారు, సత్యవాగేశ్వర ఘనపాఠి, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాంట్లో చాలా చక్కగా ఉండేవారు. అదే యజ్ఞో వే విష్ణు, విష్ణువే యజ్ఞము. యజ్ఞం అంటే విష్ణువు, విష్ణువే యజ్ఞము. ఆ విష్ణువే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆకాంక్షిస్తూ, నేను అనేక సార్లు చెప్పాను, ఈ కరోనాలో భారత సైనికులు ఎవరంటే అనేక మందితో పాటు వైద్యులను కూడా చెప్పారు. ఇక్కడ నేను ఉన్నది డాక్టర్ పోడూరి కృష్ణమూర్తి గారు. ఆయన సాక్షాత్తు అశ్విని దేవతే. ఆయన కరోనాలో కుటుంబ సభ్యులందరూ కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పి అలా బలవంతం చేసినా సరే, కరోనాలో కూడా ఆయన యొక్క నిత్య వైద్య విధానం, వైద్య వృత్తిని ఆయన వదిలిపెట్టలేదు. ఇప్పటికి కూడా ఆయనకు 91 సంవత్సరాలు. ఇప్పటికి కూడా ఆయన నమ్ముకుని వచ్చిన దూరదేశాల నుంచి వచ్చిన పేషెంట్లకి రోజు పొద్దున 9 to 1 గంట దాకా ఆ కవిటం ఆ ఆసుపత్రిలో చేయడం, సాయంత్రం పూట ఆ పాలకులు శివదేవం చెక్కాల చేయడం, ఆ శివదేవం చెక్కాల అక్కడ చేయడం, ఇంకా అనేక మందికి ఫోన్లో చేయడం. ఆయన ఒక అశ్విని దేవతే. ఇవాళ ఆదివారం కాబట్టి ఆ అశ్విని దేవతా స్వరూపమైన ఆ సూర్యనారాయణమూర్తి దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని. ఈ డాక్టర్ గారి యొక్క గొప్ప విశేషం ఏమిటంటే, పోడూరులో అనాది సిద్ధంగా వేద సభ జరుగుతూ ఉండటం, అనేక మంది వేద పండితులు వస్తూ ఉండటం, అది రాజుగారు నిర్వహిస్తూ ఉండేవారు. అక్కడి నుంచి వీరు గురువు గారు ఆయన దగ్గర వీరు తీసుకుని ఈ కుటుంబ సభ్యులు, వీరి సోదరులు సోమరాజు గారు, లక్ష్మీపతి గారు, అలాగే రాంపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, అలా మొత్తం గ్రామస్తులందరూ కలిపి జాగ్రత్తగా LIC దీక్షిత్ గారు అందరూ చేస్తూ ఉండేవారు. అది ఇప్పటికి ఎంతవరకు వచ్చిందంటే, ఈ డాక్టర్ గారి చేతిలోకి పోడూరు వేద శాస్త్ర సభ వచ్చాక ఇతర దేశాల్లో ఉండే మహారాజశ్రీ పాలెపు శ్రీధర్ గారు, వారి తమ్ముడు గారు, ఇలాంటి వారందరూ కూడా ఆ వేద సభకి దూర విరాళాలతో పంపిస్తూ ఉంటే, ఇప్పటికీ ఆ పోడూరు వేద శాస్త్ర పరిషత్తు మన జరిగింది. దాంట్లో మన ముక్కోటి ఉత్సవాల్లో ముక్కోటి నుంచి 4వ రోజున జరుగుతుంది. ఆ రోజుని ఈ పోడూరు వేద శాస్త్ర పరిషత్తులో ఇచ్చిన దక్షిణ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ సభలో ఏమనంత దక్షిణ ఇచ్చి ఆ సభ జరిగించే భాగ్యం మా డాక్టర్ గారికి కలిగింది. అలాగే పోడూరు వేద శాస్త్ర పరిషత్తుకి దోహదపడిన ఈ గ్రామస్తులు, రాంపల్లి వారి కుర్రాళ్ళు, ఏవన్ వారు, అలాగే షావుకారులు, రాజులు, అలాగే దూరదేశాల్లో ఉన్న ఈ పాలెపు వారి కుర్రాళ్ళు, వీరి శ్రీ మహావిష్ణు మా తల్లాప్రాణ శ్రీనివాస్ గారి దంపతులు అందరికీ కూడా ఆ సూర్యనారాయణమూర్తి
సకల శ్రేయస్సులు ఇచ్చి ఇదోదకమైన అభివృద్ధిని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ముందర శ్రవణ నక్షత్రం. ఓం శృణ్వంతి శ్రవణామృతస్య గోపాం పుణ్యామస్యాపశృణోమి వాచం మహేం దేవీమిష్టభక్తేమజూర్యాం ప్రతీజీ మేనాగో అభిజాయ జామః త్రేధావిష్టురుగాయో విచక్రమే మహేం దివం పృథివీమంతరిక్షం తచ్శ్రవణైతి శ్రవైచ్చమాలః పుణ్యగ్దుశ్లోకం యజమానాయ కృణ్వతి విష్ణుర్వా కామయత పుణ్యగ్దుశ్లోకం శృణ్వీయ నమా పాపీ కీర్తిరాగచ్చేతి సేదం విష్ణవే శ్రవణాయై మురోడాచంద్రకపాలం నిరమముతు తతో వై స పుణ్యగ్దుశ్లోకమశృణుత నైనం పాపీ కీర్తిరాగచ్చతు పుణ్యగో వై శ్లోకం శృణుతే నైనం పాపీ కీర్తిరాగచ్చతి ఏ తేన విజాయతే యో తేన దేవం వేద స్తోత్ర జోహోతి విష్ణవే స్వాహా శ్రవణాయై స్వాహా శ్లోకాయ స్వాహా శ్రుతాయ స్వాహేతి అధిదేవతా ప్రతిదేవతా సహిత శ్రవణ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్యగ్రహం. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మత్యంజ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్నో అగ్నందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య ఇత్యస్య సుకృతం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే భోజేమశంతమగో హృదే అధిదేవతా ప్రతిదేవతా సహిత సూర్య ఆదిత్యగ్రహ సూర్యగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీత్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః. ఛాయావద్వినేవజాసముత్యాసమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం ఉభయామగృహేదోస్య శుభయామగృహేదోస్య సూర్యాయ సూర్యాయాశ్చుభయామగృహేద ఉభయామగృహేదోస్య సూర్యాయ ఉభయామగృహేదైత్యుభయామగృహేద అస్య సూర్యాయాశ్చ సూర్యాయిత్వార్తా సూర్యాయాశ్చ సూర్యాయిత్వా సూర్యాయిత్వార్తా సూర్యాయిత్వా ప్రాజస్వదే త్వా సూర్యాయ సూర్యాయిత్వా ప్రాజస్వదే త్వా ప్రాజస్వదే త్వా ప్రాజస్వదే ప్రాజస్వదే త్వా ప్రాజస్వదే ప్రాజస్వదే ఏషదే ప్రాజస్వదే ఏషదే యోలిస్తే యోలిస్తే సూర్యాయ యోలిస్తే సూర్యాయ 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 తా సూర్యాయ సూర్యాయ తా ప్రాజస్వదే తా సూర్యాయ తా ప్రాజస్వదే తా ప్రాజస్వదే ప్రాజస్వత ఇది ప్రాజస్వదే అపాయ్యో ఇత్యో రస తమహమస్వాంశాయనాయ ఆయుషే దీర్ఘాయుర్వాయ గృహ్ణామి శతమానం బహుళదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే అధిదేవతా ప్రసిద్ధదేవతా సహిత శ్రవణ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రసిద్ధదేవతా సహిత ఆదిత్యగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ అశ్వినీ దేవతానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విద్యాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం సైనిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివరామ గోవింద నారాయణ
నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఆపేనండి. వద్దు